రీరిలీజ్ ఎందుకు చేసుకొచ్చామంటే ఒకప్పుడు ఆర్పి రోడ్లో 150 ఆఫీస్ 104 ఆఫీసులు ఉండే, విశాఖపట్నంలో 70 ఆఫీసులు ఉండే, విజయవాడ రాజమండ్రిలో 35 ఆఫీసులు ఉండే. అలా అన్ని డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు. వీళ్ళందరూ పాపం చాలా దీనమైన పరిస్థితుల్లో డిస్ట్రిబ్యూటర్లు అయ్యి ఎలక్షన్లో కనబడుతున్నారు తప్ప ఎవరు కనబడట్లేదు. వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు కూడా బతుకుతారని చెప్పి చిన్న సినిమా రీరిలీజ్ సినిమాకి వాళ్ళకి ఇవ్వాలి. ఈ భూబకాసులు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో 2 ఆఫీసులు, ఎవరైతే 3-4 ఆఫీసులు మెయింటైన్ చేస్తున్నారో, మేబీ ఈ ఎవరైతే ఇప్పుడు సినిమా థియేటర్లు రన్ చేస్తున్నారని చెప్పానో, ఆఫీసులు మెయింటైన్ చేస్తే బిగ్ మూవీస్ ఎవరైతే రన్ చేస్తున్నారో వాళ్ళు సినిమా హీరో ఫ్యాన్స్ అవ్వచ్చు, పిఎస్ అవ్వచ్చు, వాళ్ళ వైఫ్స్ అవ్వచ్చు, అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే సినిమా తీసుకుంటే రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మరి రీరిలీజ్ కూడా మీ 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 హక్కు ఏంటి? రీరిలీజ్ వాళ్ళు అమ్ముకుంటే నిర్మాతకి ఎంతో కొంత వస్తుంది, నష్టం వస్తే ఏ హీరో ఇవ్వడు. అలాంటిది ఆ పరిస్థితి తీసుకొచ్చేటప్పుడు మీరు ఈరోజు రీరిలీజ్కి వచ్చేటప్పటికి ఎందుకు ఇది మరి ఆ హీరో రీరిలీజ్ కూడా తీసుకుంటున్నాడు? ఒక్కసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే ఈ రీరిలీజ్ అనేది వాళ్ళు చేసుకోవడానికో, లేకపోతే ఈ పెద్ద డిస్ట్రిబ్యూటర్లు చేసుకోవడానికో కాదు, చిన్న డిస్ట్రిబ్యూటర్లు బతకటానికి, చిన్న డిస్ట్రిబ్యూటర్లు నిలబెట్టడానికి. అంటే పెద్ద సినిమా మీకే కావాలా, చిన్న సినిమా మీకే కావాలా, రిలీజు మీకే కావాలా, కమిషన్లు మీకే కావాలా, హీరోలుగా 300 కోట్లు 200 కోట్లు మీకే కావాలా. రిలీజ్ అయితే ట్రస్ట్ అంట కొత్తగా ఒకటి తీసుకొస్తారు. మాకు ఒక ట్రస్ట్ ఉంది, ఆ ట్రస్ట్కి ఈ సినిమా డబ్బు కావాలి. ఆ ట్రస్ట్లో మీ రెమ్యునరేషన్ వేయొచ్చుగా 10%. మీ రెమ్యునరేషన్ 2% వేయొచ్చుగా. ఆ నిర్మాత డబ్బులు తీసుకొని ఆ నిర్మాత దగ్గర నోరు కొట్టి ఆ నిర్మాత వచ్చిన డబ్బును తీసుకొచ్చి నువ్వు ట్రస్ట్లో వేయడం ఎందుకు? నీకు రెమ్యునరేషన్ ఇస్తున్నారు కదా, ఉట్నే చేయట్లేదు కదా. నీ ఫారెన్ ట్రిప్స్ ఆపుకొని వేసుకోవచ్చుగా. ఇది హీరోస్ తప్పుదనం ఉంది ఇక్కడ. అంటే నేను ఎందుకు రీరిలీజ్ కోసం చెప్తున్నానంటే, చిన్న సినిమా డిస్ట్రిబ్యూటర్ని బతకనివ్వకుండా అది కూడా వాళ్ళే మింగేస్తున్నారు. అలాగే హీరోస్ దగ్గర ఉన్న ఫ్యాన్స్ అని మా పిఎస్ అని చెప్పి వాళ్ళు సినిమా అడుగుకుంటున్నారు. ఇప్పుడు ఈ సినిమాలు ఈ దాంట్లో కొంచెం మహేష్ బాబు సినిమాలు అన్నీ ఉన్నాయి. మహేష్ బాబు సినిమాలు వాళ్ళే చేస్తారు ఎక్కువగా, బయట వాళ్ళు ఎవరు చేయరు. నేను చేశాను ఆ సినిమాని, నాకు ట్రోల్ చేశారు. నా ఎవరు సినిమా కొనొద్దు, ఎవరు సినిమాకి వెళ్ళొద్దు అని. వెళ్ళలేదు, భర్త నేను ఎవ్వరు వెళ్ళలేదు. నేను నష్టపోయాను. ఓకే, ఐ డోంట్ కేర్, నేనేమో భయపడాల్సిన అవసరం నాకు లేదు. ఇలాంటివి ఎన్నో పోతుంటే వస్తుంటాయి. అంటే చాలామంది చేశారు ఈ సినిమాలు చూడకూడదు, ఒక్కసారి మేము పెట్టిన సినిమాలే చూడాలని. కానీ అదే హీరోకి మామూలుగా కాదు ఫ్యాన్స్, మరి క్యాలేజీ ఎవరికి చెప్పకుండా వేశారు.